ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? దేవునితో ఈ దినం అనే ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు! గతించిన దినమంతా దేవుడు మనతో ఉండి ఆయన కృపను, ఆయన అద్భుతమైన కాపుదలను మనకు అనుగ్రహించి ఈరోజు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మీ అందరికీ నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెలునుగాక. పరిశుద్ధ లేఖనంలో దేవుడు చేసిన వాగ్దానాలు, అనేకమైన వాగ్దానాలు మానవ జీవితాలను ఎంతో బలపరుస్తున్నాయి. ఈ దినమందు ప్రత్యేకంగా దేవుడు మనకు ఒక అద్భుతమైన వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆదికాండము 6:18 మనము ఈరోజు చదువుతూ ఉండగా జాగ్రత్తగా వాక్యాన్ని చూడాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. దేవుడు అంటున్న మాట, నోవాహుతో చెప్తున్న మాట, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును అని ఆయన అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినమందు మనతో కూడా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన స్థిరపరుస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి పరిస్థితులు ఈ వాగ్దానం దేవుడు నోవాహుకు చేశాడు అని అంటే, భయంకరమైన బాధాకరమైన పాపము, అలాగే ఈ భయంకరమైన లోకములో అనేక రకాలైన దోషాలు విస్తరించిపోయిన కాలంలో దేవునికి ఇష్టంగా బ్రతికిన ఒక వ్యక్తితో చేస్తున్న నిబంధన వాగ్దానం ఇది. ఎందుకు ఈరోజు నీ మాట మీకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నేను సేవిస్తున్నాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేయకుండా ఏ పని చేయట్లేదు, కానీ అన్యుల కన్నా నా జీవితంలో మెరుగైన స్థితిలో నేను ఉండలేకపోతున్నాను, అన్యులే మెరుగైన బ్రతుకును బ్రతుకుతున్నారు అని బాధపడుతున్నా నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఎరగని వారే బాగుంటున్నారు అని కంగారు పడుతున్నా, కలవరపడుతున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఆ రోజు జనము విస్తరించారు, ఆ రోజు ప్రజలు విస్తరించి వారి యొక్క జీవితం, జీవన గమనం, అలాగే వారి యొక్క బ్రతుకులు, వారి యొక్క భవన నిర్మాణాలు, అలాగే వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలు అవి ప్రబలుకుంటా వెళ్ళినాయి. ప్రజలు అనుకున్నారు ఇది మాకు స్థిరం అని. కానీ ఆ రోజున వారు మర్చిపోయిన విషయం ఏంటంటే, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని నిబంధన లేకపోతే అది స్థిరం కాదు, అది అశాశ్వతం అని వారు గమనించలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నోవాహు దేవుని పాదాలు పట్టుకొని, నోవాహు దేవునితో అంటి పెట్టుకొని దేవుని చిత్త ప్రకారం నడుస్తూ దేవునితో నడిచాడు. అందువల్ల దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, నేను నీతో నిబంధన చేస్తున్నాను. ఏమని? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఈ భయంకరమైన జల ప్రళయం నుంచి నిన్ను కాపాడుతాను, ఈ కష్టకాలం నిన్ను కాపాడుతానని ఆయన వాగ్దానం చేశాడు. అతనితో చేసిన వాగ్దానం అతనికి మాత్రమే పరిమితం అవ్వలేదు, అతనికి, అతని పిల్ల తరాలకు, అలాగే అతనితో ఉన్న ప్రతి జీవరాశికి అది స్థిరపరచబడింది. ఈరోజు దేవునితో సహవాసం, దేవునితో మన ప్రయాణం మన జీవితాలకు ఏం తీసుకొస్తుంది? ప్రతి దినము ఇలా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మనం ముందుకు సాగుతున్నాం కదా, మనకు ఏం కలుగుతుంది అని అంటే, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, తగిన సమయమందు, తగిన కాలమందు, తగిన దినమందు అది నీ జీవితంలో గొప్ప ఫలముగాను, గొప్ప ఆశీర్వాదంగాను, గొప్ప దీవెనగాను, గొప్ప విడుదలగాను, గొప్ప విజయంగాను నీకు అనుగ్రహించబడుతుంది. నోవాహు ఆ దినాన దేవుని యొక్క అద్భుతమైన నిబంధనను పట్టుకొని ముందుకు నడవడాన్ని బట్టి, దేవునితో నిబంధన చేసుకొని ఆయనతో నడవడాన్ని బట్టి నోవాహుకు రక్షణ కలిగింది. నోవాహుకు మాత్రమే కాదు, నోవాహు వల్ల కుటుంబానికి, అలాగే సృష్టికి రక్షణ కలిగింది. ఈరోజు కుటుంబంలో ఒక ప్రార్థించే వ్యక్తి, కుటుంబంలో ఒక భక్తి కలిగిన వ్యక్తి ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, ఆ కుటుంబానికి రక్షణ, ఆ కుటుంబానికి దీవెన. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి ప్రార్థన చేశావా? కొన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నావా? కొన్ని దినాలుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించావా? మరి ఈరోజు ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నావా? ఈ వాగ్దానము నీకు గుర్తు చేస్తుంది ఏంటంటే, నువ్వు దేవునితో నిబంధన చేసుకుంటే నీ జీవితంలో నీ బ్రతుకంతా ఆనందమయంగా, సుభిక్షంగా, శుభకరంగా మారుస్తుంది. దేవునితో ప్రయాణం శుభప్రదం అనే విషయాన్ని మర్చిపోకండి. ఈ దినము దేవునితో నువ్వు ప్రయాణం చేయగలిగితే, నువ్వు నడవగలిగితే, నీ జీవితంలో కలవరాలు కొట్టివేసి నీ జీవితంలో అద్భుతం ఆయన చేస్తాడు అనే మాట వాస్తవం. ఆయన్ను ముందు పెట్టుకుని నడవండి. ఆయన్ను ముందు పెట్టుకొని మీరు ముందుకు సాగితే మీ జీవితంలో ఆయన కార్యం చేస్తూ రాబోతున్న కీడులను, బాధలను, జలప్రళయం లాంటి శ్రమల నుండి నిన్ను తప్పించి నిన్ను ఒక స్థిరమైన ఒక బండ మీద, కొండ మీద ఆయన నిలబెడతాడు.
నోవాహు వాడని ఎలాగైతే అరారాతు కొండ మీద నిలబెట్టాడో నిన్ను నీ కుటుంబాన్ని అంత సుభిక్షంగా అంత క్షేమంగా ఆయన నిలబెట్టి కాచి కాపాడగలిగిన వాడు. ఈ దినము నీతో ఆయన తోడుగా ఉండి మీకు ఆయన అద్భుతం చెయ్యునుగాక. దేవుని కృపా కాపుదల మీతో ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు.